హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో వైఎస్ షర్మిల గారు ఈ మధ్యకాలంలో ఒక ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన. మరి ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శించట్లేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదాలో చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళిద్దరూ మోదీకి బానిసలు అయిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాని గురించి అంటే ఫస్ట్ థింగ్, షర్మిల గారు కామెంట్ చేసిన ఏ కామెంట్ అయినా కూడా ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళ మీద ఆవిడ విమర్శ చేస్తారు. చెయ్యాలి, ఆమె డ్యూటీ అది, ఆమె టాస్క్ అది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిదా, అన్నయ్యదా, తమ్ముడుదా అని కాదు, ఎవరిది ఉంటే వాళ్ళది. ఆవిడ పిసిసి చీఫ్, కాంగ్రెస్కి రాష్ట్ర ఇన్ఛార్జ్ కదా. సో ఆవిడ అక్కడ ప్రభుత్వం చంద్రబాబు గారిది ఉన్నా దుయ్యబడుతుంది, మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిది ఉన్నా దుయ్యబడుతుంది, పవన్ కళ్యాణ్ గారిది ఉన్నా దుయ్యబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? మాట్లాడలేదు, మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఆయనకు ఒక్క ప్రజాప్రతినిధి లేరు, ఒక ఓటు లేదు. ఒక్క సీటు లోక్సభ కానీ అసెంబ్లీ కానీ ఏమీ లేదు, అట్లీస్ట్ ఒక సర్పంచ్ కూడా లేదు. కానీ అటువంటి వ్యక్తికి ప్రధాని మోడీ లాంటి వాళ్ళు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్తే చెప్పుండొచ్చుగా, అనొచ్చుగాక. కానీ ఆయనకి అంత ఇదిగా లేదు కాబట్టి ఆవిడని విమర్శించకూడదు. ఇకపోతే చంద్రబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించాలంటే 2014లో తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ గురించి కానీ, స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ చాలా ఫైట్ చేశారు. 2017-18కి వచ్చేసరికి వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ధోరణితో చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీతో దూరం జరిగారు. ఎన్నిలో నుంచి బయటకు వచ్చేసారు, దూరం కూడా జరిగారు. ఎందుకు? కేవలం ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కోసమే కదా. అంతవరకు ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉండి అంత ఫేవర్గా ఉండే బీజేపీతో ఒక విధంగా ఎన్డీఏలో కీ రోల్ పోషించిన టీడీపీ కేవలం రాష్ట్రం కోసమే కదా బయటకు వచ్చేసారు, చేయలేదని. బట్ అప్పుడే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, 2018 నుంచి కూడా మేము స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ స్టేటస్లు మేము తెస్తాం, మాకు ఇవ్వండి అవకాశం, మీ బిడ్డకి ఇవ్వండి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓదరగొట్టారు. మరి ఓదరగొట్టినట్టుగానే ఆంధ్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక్కసారైనా మాట్లాడిన సందర్భం ఉందా? స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ. సో అందుకు షర్మిల గారు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, బీజేపీతో ఎందుకు ఈ బానిసత్వం అన్నట్టుగా డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ అంతే కదా. స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడట్లేదు, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడట్లేదు. బీజేపీ కూడా రాష్ట్రంలో జరిగే దేవాలయాల మీద దాడుల విషయంలో కానీ, దేవాలయాల్లో జరిగిన అన్యాయాల గురించి కూడా ఎక్కడ బీజేపీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. వాళ్ళకి ఎంతసేపు సెంట్రల్లో మాకు ఇన్ని సీట్లు వస్తే చాలు, మాకు ప్రధానమంత్రి వస్తే చాలు, లోక్సభ స్థానాలు వస్తే చాలు, ఎవరు మాకు మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యం అనుకున్నట్టుగానే బీజేపీ వ్యవహరిస్తుంది కదా. సో ఇటు చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసినా ఏం అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఫైట్ చేయలేదు. కాబట్టి షర్మిల గారు ఖచ్చితంగా అంత ఓపెన్గా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ మాట్లాడినప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ ఆవిడ ఇంకో మాట కూడా అంటున్నారు. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత, తెలంగాణ ప్రకటించిన తర్వాత అనాథగా ఉండిపోయింది ఆంధ్ర రాష్ట్రమే. ఆంధ్ర రాష్ట్రంగా అసలు క్యాపిటల్ కూడా లేకుండా పోయింది. అండ్ మోర్ ఓవర్ 2014 టీడీపీకి అవకాశం ఇచ్చారు, 2019 వైసీపీకి అవకాశం ఇచ్చారు, ఈసారి మాకు ఇవ్వండి అవకాశం, కాంగ్రెస్కి ఇవ్వండి, ఇస్తే మేము ఏం చేయాలో చూపిస్తాం అన్నట్టుగా ఈవిడ అడుగుతుంది. అసలు విడగొట్టిందే కాంగ్రెస్ కదా సార్. ఇదే ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి వస్తే, అసలు విడగొట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా అని అడిగితే, అవును సెంట్రల్లో మా కాంగ్రెస్ లేదని చెప్తారుగా. అప్పుడు ఉంది కదా, అప్పుడేమో 2014 ఎన్నికలు వచ్చాయి. 2014లో డివైడ్ చేసిన తర్వాత 2013 డిసెంబర్లో డిక్లేర్ చేశారు. సోనియా గాంధీ బర్త్డే రోజు డిసెంబర్ 9న ఇప్పుడు డిక్లేర్ చేశారు. 2014 ఫిబ్రవరి వచ్చేసరికి ఆ పార్లమెంట్ సాక్షిగా మొత్తం అంత క్లియర్గా అయిపోయింది. మార్చిలోనే ఎప్పుడో విడగొట్టేసారని చెప్పి రూల్ పాస్ చేశారు. బట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక దాన్ని ఒక పర్టికులర్ డేట్ పెట్టుకోవాలి కాబట్టి జూన్ 2 అవతరణ దినోత్సవంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. అది వేరే స్టోరీ. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, దేశానికి మేమే రాజులం,
మేమే కంటిన్యూస్గా ఉంటామని ఫీల్ అయ్యారో ఏమో, మేము వస్తే మేము ఆంధ్రాను చూసుకుంటాం అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు వీళ్ళందరూ. రాలేదు. ఇంకేం చూసుకుంటారు మనకి? చూసుకోలేదు. బీజేపీ కాంగ్రెస్ పోనీ కనీసం తెలంగాణ గెలుస్తుంది అనుకున్న కాంగ్రెస్ గెలవలేదు. పోనీ కేసీఆర్ గారు విలీనం చేస్తామనుకున్నది విలీనం చేయలేదు. 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. కాంగ్రెస్లో విలీనం చేయలేదు. కాంగ్రెస్కి స్టేట్లోనూ డివైడ్ చేసుకునేందుకు ఎక్కడ తెలంగాణలో నష్టపోయింది, ఆంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సెంట్రల్లో అసలు గవర్నమెంటే రాలేదు కదా. సో అందువల్ల కాంగ్రెస్ విడగొట్టింది అనే విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఆంధ్రాలో దానికి అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు షర్మిలా గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని షర్మిలా ద్వారా మరల ఆంధ్ర ప్రజల్లో చొప్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అందుకే షర్మిలా ప్రజలు నమ్ముతారంటారా? ఇప్పుడు షర్మిలా గారు మాట్లాడుతున్నారు కదా, నమ్ముతారో లేదో తెలియదు కానీ మరి రాజకీయాల్లో ఎవరైనా ఒకటేరా అనే ఫీలింగ్ అయితే కొన్నాళ్ళకి వస్తుందిగా. ఇప్పుడు కాకపోయినా 2029కైనా ఛాన్స్ వస్తుందిగా. అంటే నేను ఎందుకు అడిగానంటే అదే నాకు అర్థమైంది మీ ఇంటెన్షన్. ఇప్పుడు 2014లో బీజేపీకి 2 సీట్లు వచ్చాయి. ఆ 2 సీట్లు కూడా మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కదా. మరి పార్లమెంటులో తెలంగాణకు మద్దతుగా కాంగ్రెస్ తర్వాత మద్దతు ఇచ్చిన అతిపెద్ద పార్టీ బీజేపీగా. మన ఆ లెక్కన చూస్తే 2014లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఆంధ్రాలో, బీజేపీ కూడా గెలుచుకోకూడదు కదా. బీజేపీ ఎందుకు గెలిచింది? సో అక్కడ ఏదో చిన్న ఛాన్స్ ఉంది. మద్దతు ఇచ్చిన బీజేపీ గెలవగాలేంది, విడగొట్టిన మాకు ఛాన్స్ ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు కాంగ్రెస్. ఓకే, చంద్రబాబు గారు వచ్చినప్పుడు క్యాపిటల్ అన్నీ సెట్ చేశారు. బట్ రెండోసారి తప్పిదం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు, ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అసలు 5 సంవత్సరాలు కూడా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే నేనేమంటానంటే ఇన్ని రోజులు ప్రత్యేక హోదా షర్మిలా అక్క గారికి ఎందుకు గుర్తుకు రాలేదు, ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. అవును, ఎందుకు వచ్చిందని అంటే ఇప్పుడు ఆవిడ పీసీసీ చీఫ్గా ఇచ్చారు, ఆవిడ టాస్క్ అది, ఆవిడ జాబ్ అది. ఆవిడ ఇన్ని రోజులు ఏమైంది, నాకు ఈ రాష్ట్రంతో సంబంధం లేదో లేదంటే అన్నయ్యతో పొరపచ్చాలు వచ్చాయో మరే ఇతర కారణాల వల్ల ఆవిడ పక్క తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయారు. అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేశారు. ఎట్టకేలకి ఏమైందో కాంగ్రెస్తో పొత్తు అనుకున్నారు, బయట నుంచి మద్దతు అనుకున్నారు. మొత్తానికి బయట నుంచి మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఈవిడ సేవలు గుర్తించి పీసీసీ చీఫ్ చేసింది. ఈవిడ అసలు ఇలాంటివన్నీ వస్తాయని ఈవిడ వద్దని కూడా అనుకుందంట. ఏఐసీసీలో కీలక పదవి ఇస్తే చాలని కూడా ఇవి ట్రై చేశారు. బట్ ఆల్రెడీ ఆంధ్రాలో కాంగ్రెస్ 0 అయిపోయింది. దాన్ని మళ్ళీ బతికించి పైకి తేవాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలుగా మీకే చెందుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసింది కాబట్టి, ఆ పేరును ప్రకటించింది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరైతే రాజశేఖర బిడ్డగా మీరైతేనే కరెక్ట్ అన్నట్టుగా చెప్పారు. దానికి చాలామంది సీనియర్లు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఓటేశారట. లేదు షర్మిలా గారు అయితేనే మళ్ళీ మనకి కాంగ్రెస్ పునర్వైభవం వస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. సో ఈవిడికి పీసీసీ చీఫ్ ఇచ్చేశారు. అంటే ఒకవేళ షర్మిలా గారు అక్కడ కాంగ్రెస్ గెలిచి ఒకవేళ చీఫ్ మినిస్టర్ అయితే పైన బీజేపీ ఉంటే ఏం తీసుకురాగలుగుతుందా? బీజేపీ ఉంటే ఇంకేం తీసుకొస్తుంది ఆవిడ? సెంట్రల్లో బీజేపీ వచ్చాక ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన ఛాన్సెస్ ఇంకేముంటాయి? నో ఛాన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.